ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరిగేలా ఉద్యమకారుల కమిటీ పనిచేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం ఢిల్లీ వెళ్తుంటే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారని అంటున్న ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్తో మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. ఇక్కడితో ఉన్నాము. నిన్న కేటీఆర్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర చేసిన వ్యాఖ్యల విషయంలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక అధికారంలో ఉండుంటే 2 ఏళ్లలో పూర్తి అయిపోయేది ఈ పాటికే. అలానే కిడ్నీ సమస్యలు, కిడ్నీ రోగులకు కూడా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నాము, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలా ముందడుగు వేసేలా కొడతలేదు, అలా ముందుకు వెళ్తలేదు అని నిన్న వ్యాఖ్యలు చేశారు. అత్యధిక డయాలసిస్ సెంటర్స్, అత్యధిక పరిశోధన కేంద్రాలు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రారంభించడం జరిగింది. దానితో పాటు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సోయి ఉంటే 2014లో 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్ని, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులని, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పి 2014 మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు. 2022 వరకు కూడా జియో ఇచ్చే సోయి లేకుండే. 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు ఒక్క హాస్పిటల్ని మీరు ప్రారంభించలేకపోయారు. ఈరోజు యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం మేము చేస్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు, చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి, నిజంగా ప్రభుత్వాలు ఏమన్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా పనిచేస్తాయి. ఇప్పుడు మెట్రో అనేది మీరు ఆ టైంలో మెట్రో కట్టకూడదు, అలైన్మెంట్ మార్చాలని చెప్పి ధర్నాలు చేశారు. దాని తర్వాత అదే అలైన్మెంట్లో మెట్రో కంప్లీట్ అయ్యి శంకుస్థాపన రిబ్బన్ కటింగ్కి ప్రధానమంత్రి గారు తీసుకొని వచ్చి మీరు రిబ్బన్ కట్ చేశారు. ఆ రోజు మేము వచ్చి విమర్శించలేదే, మేము శంకుస్థాపన చేసినాం, మీరు ఎందుకు రిబ్బన్ కట్ చేస్తారని సిగ్గు ఉండాలి ఇటువంటి ప్రవర్తన చేయడానికి. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఇటువంటి ప్రవర్తనలు మానుకొని ప్రజలకి నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మీ అయ్యని అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజలు హర్షించే విషయం ఉండదని చెప్పి కేటీఆర్కి హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో పాదయాత్ర చేస్తాము, జాతీయ హోదా తీసుకురావడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. మొన్న ప్రధాని మోడీ వచ్చినా కూడా అడగడంలో, నిలదీయడంలో 8 మంది ఎంపీలు కూడా విఫలమయ్యారు. ఖచ్చితంగా దీనికోసం ప్రజల్లోకి వెళ్తాం, పాదయాత్ర చేస్తాము. ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం రివ్యూస్ కూడా చేస్తలేదు ప్రాజెక్టు విషయంలో అనేదే ప్రధాన. దానికి సంబంధించి ఆల్రెడీ మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రి గారు చాలా క్లియర్ కట్గా దానిపైన ఏమేమి రివ్యూస్ జరిగినాయి, ఏ రకంగా జరిగినాయి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నిజంగా 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు మీకు ఎట్లా సోయి లేకుండే ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన ప్రతి దానిపైన రివ్యూ చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీకి వెళ్ళి సీఎం గారు ఢిల్లీలో అక్కడున్న కేంద్ర మంత్రుల్ని వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తే 24 సార్లు పోయారు, 25 సార్లు ఢిల్లీ పోయారని ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేస్తారు. మీకు ఎట్లా సోయి లేదు, ప్రతిపక్ష నాయకునికి అసెంబ్లీకి వచ్చే సోయి లేదు, ప్రజలకు సమస్యలపైన మాట్లాడే సోయి లేదు. వాళ్ళిద్దరు కూడా బాబామరుదులు ఇద్దరు కూడా వాళ్ళ అయ్య కుర్చీ కోసం పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు. ఇప్పుడు పాదయాత్ర చేసేది కూడా వాళ్ళ అయ్య కుర్చీ కోసం తప్ప సామాన్యమైన ప్రజల బాగు కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము వీళ్ళకి సోయి లేదని ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే వీళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా రాబోయే ఎన్నికల్లో ఓడగొట్టే పరిస్థితి వస్తుంది. ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నారు మీరు, ఉద్యమకారులకు సపరేట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వల్ల ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని భావించి ఈ కమిటీ వేశారంట. దీనివల్ల కొంత లాభం జరిగే అవకాశం ఉందా విద్యార్థి మొత్తం ఓవరాల్గా ఉద్యమకారులకు? తెలంగాణ ఉద్యమం 100% ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ రోజు వారి త్యాగాలు, వారి పోరాటాలని గుర్తించే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఏర్పాటు చేసింది. 10 ఏళ్ళు ఉద్యమకారులని పట్టించుకోకుండా వాళ్ళపైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీని మనం చూసినాం. ఈరోజు ఉద్యమకారులని గుర్తించే విధంగా వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా సరైన వ్యక్తుల్ని కమిటీలో నియమించడం జరిగింది. కేశవరావు గారు సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి, దానితో పాటు కోదండరామ్ గారు ఆ రోజు ఈ మొత్తం ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి, జేఏసీ చైర్మన్గా. దాని తర్వాత అద్దంకి దయాకర్ గారు, రామ్లో నాయక్ గారు, ఉద్యమకారుల సభ్యుల్ని కూడా అందరినీ గుర్తించే విధంగా ఆ సంపూర్ణ అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తులను అందులో సభ్యులుగా కూడా వేయడం జరిగింది. తప్పనిసరిగా ఒక ముందడుగు ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా ఒక ముందడుగు ప్రజాప్రభుత్వం వేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులందరూ కూడా న్యాయం జరుగుతుంది. దాంట్లో భాగంగానే శ్రీకాంతాచారి వారి యొక్క తల్లి శంకరమ్మకు కూడా, వారికి కూడా ఏదైతే మహిళా కమిషన్ సభ్యురాలుగా వారికి కూడా గౌరవం లభించింది. తప్పనిసరిగా వేరే ఉద్యమకారులందరూ కూడా గౌరవము, సముచిత స్థానము ఈ ప్రజాప్రభుత్వంలో కల్పించడం జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వం బండి భగీరథను, సంజయ్ కుమార్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ములాఖత్లో భాగమే ఇది అని బీఆర్ఎస్ విమర్శలు పెద్ద ఎత్తున. బీజేపీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, ఇది అందరికీ కూడా తెలుసు. బండి భగీరథ్ కానివ్వండి,
బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము సామాన్యమైన పౌరుడు తప్పు చేస్తే ఏ రకంగా శిక్ష పడుతుందో నాయకుల కొడుకులు తప్పు చేసినా కూడా అదే రకంగా శిక్ష పడుతుంది. పోలీస్ అధికారులు ఆల్రెడీ బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు. తప్పనిసరిగా కస్టడీలోకి తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా పోక్సో యాక్ట్ ప్రకారంగా ఏవైతే సెక్షన్స్ పెట్టాలో ఆల్రెడీ కేసు నమోదైంది. తప్పనిసరిగా ఆ రకంగానే ఆయన పైన ఇంట్రాగేషన్ జరిగి శిక్ష కూడా అదే రకంగా పడుతుంది. ప్రభుత్వ వైపుగా ఉన్నారు. ఒక దొంగ పోతేనే 24 గంటల్లో చెక్ చేసి పట్టుకున్నాం అనే పోలీసు యంత్రాంగం ఫోక్సో కేసు నమోదైన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతుందని భారీగా విమర్శలు వస్తున్నాయి కదా ప్రభుత్వం. ఒక కేంద్ర మంత్రి కొడుకుగా ఉండి భారతీయ జనతా పార్టీ వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా ముందుగానే ఆయన తప్పించి భారతీయ జనతా పార్టీ రూలింగ్ ఒక స్టేట్లో పెట్టి ఎక్కడ కూడా దొరకనియకుండా వాళ్ళ యొక్క అధికారాన్ని వారు దుర్వినియోగం చేస్తున్నారు. అయినా కూడా దానిపైన సంబంధించిన టీమ్స్ ఆయన పట్టుకోనికి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడికి వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా పట్టుకొని తీసుకొని వచ్చి బాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ గారే తన కొడుకుని తీసుకొని వచ్చి విచారణకు సహకరించాలి. కానీ విచారణకు సహకరించకుండా బేటీ పడావో బేటీ బచావో మహిళలకి రక్షణ కల్పిస్తామని మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక మహిళకు అన్యాయం చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తారు. అయినా కూడా ఆలస్యమైనా పర్లేదు, తప్పనిసరిగా బండి భగీరథను పట్టుకొని సిస్టమ్ ప్రకారంగా ఆయనకు శిక్ష పడే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది.